ట్రెండింగ్ సురేఖ 153 యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు వెల్కమ్. ఇవాళ మనం వంటల్లో ఫస్ట్ వీడియో చేసుకోబోతున్నామండి. మనం అక్షరాలు ఆ నుంచి నేర్చుకుంటాం కదా, అలాగే వంటలు కూడా ఆ నుంచే నేర్చుకుందామా. అంటే అరటి పువ్వు నుంచి మనం వంటలు స్టార్ట్ చేద్దామండి. మనం ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో మనం ఎలా కోసుకున్నాము, ఎలా క్లీన్ చేసుకున్నాం అనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం వాటితోటి వంటలు చేసుకుందామా. ఇలా పువ్వుని ఇది కరుణెక్కకుండా కొంచెం పసుపు ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో వేసుకొని క్లీన్ చేసి పెట్టుకుందాము. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఒక బౌల్లోకి తీసేసుకొని మనం దాంట్లో ఆనియన్స్ వేసుకొని, కొంచెం ఆనియన్స్ ఏంటంటే అలానే వేసేయకుండా కొంచెం నలిపినట్టు వేసామంటే మనకి పీసెస్గా వస్తాయి. అంటే కట్ చేసినవి అలానే ఉండకుండా కొంచెం అంటే విడివిడిగా వచ్చేస్తాయి కదా ఆనియన్స్. వాటిల్లో మనం సాల్టు తగినంత మనం చూసుకొని వేసుకోవాలండి. సాల్ట్ అనేది, కారం ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అందుకే నేను 2 సార్లు వేసాను చూడండి. కారం ఎక్కువ వేసుకుంటే నూనెలో వేసుకున్నాక కొంచెం కారం తగ్గుతుందండి. దాంట్లో కొంచెం వాము అరుగుదల కోసము కొంచెం సోడా ఉప్పు వేసుకొని కొంచెం బాగా కలుపుకున్నామంటే ఆ ఉప్పు అవన్నీ ఏంటంటే మనకి వాటికి పడతాయన్నమాట. తర్వాత మనం కొంచెం కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇది వరిపిండి అండి, అంటే బియ్యం పిండి పట్టించుకున్న ఆ పిండి వేసుకున్నాను. కొంచెం క్రిస్పీనెస్ బాగా వస్తాయండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ బాగుంటుంది. అందుకోసమని ఫస్ట్ అది వేసుకొని కలుపుకున్నానండి. తర్వాత కొంచెం వీటిలో ఉండల్లాగా ఉంటాయండి, అందుకోసం ఆ ఉండలు పోయేదానికి నేను అలా అన్నానండి. శనగపిండి వేసుకొని మనం బాగా నీట్గా కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. మరి నలా కొంచెం తక్కువ వేయద్దు, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది శనగపిండి. వాటిని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇది మిక్స్ చేసుకునే లోపల ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ పెట్టుకుంటే మనకి కొంచెం ఆయిల్ వేడెక్కే లోపల ఇది కొంచెం బాగా పడుతుంది అని. ఆయిల్ వేడెక్కుతుందండి. వేడెక్కిన తర్వాత మనం ఆయిల్లో వేసేసుకుందాము. బాగా వేగనివ్వాలండి. అంటే కొంచెం మనకు ఆనియన్స్ అయితే కొంచెం పచ్చిగా ఉన్నా తీసేసుకున్న టేస్ట్ బాగుంటుంది. కానీ అరటి పువ్వు ఏంటంటే బాగా వేగితేనే బాగుంటుందండి. అందుకోసం అని చెప్పి మనం దగ్గరే ఉండి వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత మాత్రమే మనం తీసి పెట్టేసుకోవచ్చు. బాగా వేగనిచ్చామంటే మనకు కొంచెం మంచిగా ఉంటుంది తినడానికి అనేది. ఇలా వేగిన తర్వాత కొంచెం స్టైనర్లో పెట్టేసుకొని మనం తీసేసి పక్కన టిష్యూస్ వేసుకుని పేపర్లో వేసుకుంటే బాగుంటుంది. కానీ నా దగ్గర టిష్యూస్ లేవండి, అందుకోసం అని చెప్పి నేను ఇలా వేసుకున్నాను. మనకి చూసారా కొంచెం పిండి తక్కువ అవడం వల్ల ఎలా అనిపిస్తుందో. నెక్స్ట్ వాయి వేస్తాను చూడండి. కొంచెం దాంట్లో పిండి కలిపాను, నేను ఆ వీడియో పెట్టడం మిస్ అయింది కొంచెం. దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తాను. దీంట్లో కొంచెం శనగపిండి మళ్ళీ వేసి కలిపానండి. దానికి చూడండి ఇది ఎలా ఉందో అది ఎలా ఉందో. అది బాగా క్రిస్పీనెస్ ఎక్కువ, అది పకోడని చెప్పేస్తారు ఎవరైనా కానీ. దీంట్లో బాగా కనిపిస్తున్నాయి కదా అరటి పువ్వు అనేది, కానీ ఇప్పుడు మనం వేసిన దాంట్లో ఆనియన్ లాగే కనిపిస్తుంది. కానీ నేను ఇది అయిపోయిన తర్వాత పెట్టి చూశాను అందరికీ, పక్కన వాళ్ళకి. కానీ ఇది అస్సలు ఎవ్వరు కూడా మన అరటి పువ్వు పకోడా రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు కృతజ్ఞతలు.